దానివల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వీసా తీసుకుని వెళ్ళే వాళ్ళకి ఇక్కడే కాన్సులేట్స్ కాదు, రెస్పెక్టివ్ స్టేట్స్ నుంచి ఆ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్లో ఉండేవాళ్ళు ఏదైనా దౌత్యపరంగా అవగాహన ఉన్న మాజీ దౌత్యవేత్తల్ని కూర్చోబెట్టి కొంచెం వాళ్ళకి చాదస్వం అనిపించినా సరే సెన్సిటైజ్ చేసి పంపిస్తే ఇక మీదటైనా నేననేది అయిందేదో అయిపోయింది, అది ఇర్రిపరబుల్ డ్యామేజ్ అయితే మనకి ఎదురైంది అనేది అర్థమవుతోంది. కళ్ళ నీళ్లు పెట్టుకొని పిల్లలు ఫోన్లు చేస్తుంటే ఇటు మాట్లాడలేని పరిస్థితిలో గద్గద స్వరాలతో తల్లిదండ్రులు మాడుతున్నారు. తప్పులు ఉన్నాయి, నేను కాదంటలేదు సార్, వాళ్ళ వైపు నుంచి తప్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు $10,000 పెట్టి పూర్తిగా రిటైనర్ని పెట్టుకోవాలనే స్థితి తల్లిదండ్రులది కాదు. పోనీ 20 నిమిషాలు 30 నిమిషాల భాగ్యానికి $200-300 పెట్టుకునే ఆ పరిస్థితి అక్కడున్న స్టూడెంట్స్కి లేదు. ఇది మన తెలుగు పిల్లలకే ఉందని నేను అంటలా. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ దాదాపు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి పిల్లల వాళ్ళ ఆ పిల్లలందరికీ కూడా ఆ వర్గాల నుంచి వెళ్ళిన పిల్లలందరికీ కూడా అనుభవిస్తున్నదే. బట్ దీనికేదో ఎక్కడో ఒక చోట ఒక ఎండ్ సొల్యూషన్ అయితే ఉండాలి. నేననేది ప్రభుత్వాలు వెళ్ళి అక్కడేదో రిప్రజెంట్ చేయగానే సమస్య పరిష్కారం అవుతుందని కాదు, కానీ ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అయ్యా మీరు మాట్లాడండి, మీరు విదేశాంగ మంత్రి గారు ఒకసారి మాట్లాడండి, కొంచెం మాకు వ్యవధి ఇవ్వండి, మా తప్పు చేసిన వాళ్ళనేమి మీరేమి ఉపేక్షించద్దు, ఉపేక్షించాలని మేము అడగబోవట్లేదు, కొంచెం వ్యవధానం ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ అయితే రైజ్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనే దాకా నేను పోవట్లేదండి. ఈ ఉన్న అవకాశాన్ని ఎక్సర్సైజ్ చేయాలి కదా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటా నేను. తప్పకుండా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. వాళ్ళ దృష్టిలో వస్తే కనుక తప్పకుండా వాళ్ళు అడిగి తీరుతారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మన అంబాసిడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాక్ ఛానల్ లో మాట్లాడతారు. అఫీషియల్ గా ఇవ్వలేరు కదా. మీ చట్టాలు మీరు ఉల్లంఘించి మా పిల్లల్ని మీరు ఏం శిక్షించకండి అని ఎలా అడగగలం? మనం ఓపెన్ గా అడగలేం కదా. కాబట్టి బ్యాక్ ఛానల్ చర్చలు జరుగుతాయి, వాళ్ళని కలుస్తాం, వాళ్ళ గురించి మాట్లాడతాం, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ చేయలేదు. ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఈ వేటు పడుతుంది. భారతీయుడు కాదా అని దానికి సమస్య లేదు, ఎవరి మీద వేటు పడుతుంది. వేటు పడిన వాళ్లకు రిలీఫ్ ఇవ్వాలా లేదా అనేది ఆ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మనకు ఎలా ఉంటుందంటే చట్టంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, వాళ్ళ టార్గెట్ ఒకటి ఉంటుంది. కానీ ఒకసారి రూల్ పెట్టిన తర్వాత ఆ రూల్ కింద అమాయకులు కూడా బలైపోతుంటారు. ఇది సర్వసహజం. ఇది వాళ్ళ టార్గెట్ యాక్చువల్గా చైనీస్ స్టూడెంట్స్. ఎందుకంటే చైనీస్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి అక్కడ ఐపీఎల్ని కొట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఏదో స్టూడెంట్ వీసా కింద వస్తారు, వచ్చి ఇక్కడంతా ల్యాబ్లో చేసి అది చేసి ఇచ్చేసి మొత్తం డేటా అంతా తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అక్కడికి చైనాకి వెళ్ళిపోతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంతా వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆపాలి అని ఒక ఉద్దేశం వాళ్ళది. కానీ పెద్ద సంఖ్యలో మనం ఉన్నాం కదా, మనం చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఆ రూల్ ఉంటుంది. ట్రంప్ అదే పనిగా భారతీయులు ఇక్కడ తీసేయని ఆయన చెప్పట్లా, కానీ ఒకసారి రూల్ పెట్టినప్పుడు అందరికీ అదే వర్తిస్తుంది కదా. ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు, కొత్త రూల్స్ ఏం పెట్టలా, ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు మన ప్రభుత్వాలు బహుశా దానికి రిప్రజెంటేషన్ అంటూ ఇవ్వచ్చు, మనం అది ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. కానీ ఇవన్నీ ఓపెన్ గా బహిర్గతంగా చెప్పరు. ఎందుకంటే మన గతంలో వీసా దౌత్యపరంగా ఉండే అంశాలు 4 ఏళ్ళు డిలేస్ ఉండేవి వీసాలు, అది మనం రిప్రజెంట్ చేసాం. అందుకని ఇప్పుడు ఆ వీసా వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. సో అది బ్యాక్ ఛానల్లో జరుగుతాయి అవి. కొన్ని ఎమర్జెన్సీ కేసుల్లో మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తొందరగా వీసా ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి మనకు. బట్ ఇవన్నీ ఏంటంటే మనం ఆ దేశంకి వెళ్ళినప్పుడు ఆ దేశం చట్టాన్ని గౌరవించకుండా మాకు రిలీఫ్ ఇవ్వని అడగలో ఏమి విజ్ఞత లేదు. రైట్. ఒకసారి అంటే ఇంకో 2-3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్ళాను. కిరణ్ తుమ్మల గారు, ఇప్పుడు మనకు ఉన్న అవగాహన మేరకు, అంటే అసలు మీకున్న అవగాహన మేరకు ఆ దేశంలో భారతదేశానికి చెందిన స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని వేల మంది ఉండొచ్చు? ఉజ్జాయింపుగా చెప్పండి, ఎగ్జాక్ట్ అక్కర్లా. అంటే ఇప్పుడు మామూలుగా అయితే అంటే దగ్గర 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అనేది ఒక లెక్క సార్. ఇక్కడ అలా ఎక్కువ మంది లెక్క అయితే ఎక్కువ ఉంది సార్. అంటే ఇందాక మనం లాయర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, లాయర్లకు కూడా ఈ చట్టం ఉందనేసి లాయర్లకు తెలిసినా కూడా ఈ చట్టం మీద మనల్ని ఇండియా పంపిస్తారు అనేది లాయర్లకు కూడా తెలియదు పాపం. సో లాయర్లకు కూడా ఈ కేసుని ఎలా పుటప్ చేయాలి, ఏం చేయాలి అనేది లాయర్లకు కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి 3 రకాలుగా లాయర్లు ఏమని వాదిస్తారండి. ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చిన అబ్బాయి ఇక్కడ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో దొరికాడు. సో దొరికాడు అన్నప్పుడు లాయర్కి ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఇంకో యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోండి అని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది పనిచేయదు. ఎందుకంటే ఈ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వ్యక్తిగతమైన విషయం మీద ఆధారపడి ఉంటుంది. నేను మందు కొట్టి నేను నడుపుతున్నప్పుడు నా మీద ఉంటుంది తప్ప యూనివర్సిటీ మీద ఉండదు. నేను యూనివర్సిటీలో నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు,